హలో డియర్ ఆస్పిరెంట్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ 2లో వచ్చినటువంటి సమ్ అండి. 4/3/2021 వచ్చినటువంటి సమ్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక √625కి ఏమొస్తుందంటే నన్న 25 అవుతుందండి. మధ్యలో ఉన్న సింబల్ ఏంటంటే డినామినేటర్లో మనకు వస్తుందండి. ఏమొస్తుందంటే √x వస్తుందండి. ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. ఎందుకు వస్తుందంటే మధ్యలో ఏముందంటే డివిజిబుల్ ఉందండి. ఏముందండి? డివైడెడ్ బై ఉంది కాబట్టి బై √x అవుతుందండి, ఈక్వల్ టు 1/5. అండర్స్టాండ్? దెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో చూసుకుంటే కనుక మనకేమైందంటే కనుక చూడండి, దీన్ని మనం క్రాస్ మల్టిప్లైంగ్ చేస్తే చూడండి 125 అవుతుందండి. √x వాల్యూ ఏమవుతుందండి? 125 అవుతుందండి. క్రాస్ మల్టిప్లైంగ్ వి గెట్ √x ఈక్వల్ టు 125 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక 15625 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 15625 అవుతుందండి. √x వాల్యూ 125 అయితే x వాల్యూ ఏమవుతుందంటే 15625 అవుతుందండి. ఇది వాల్యూ అండి. ఎందుకు 15625 అంటే కనుక మనకి 125 స్క్వేర్ అండి 15625 అనేది. దీనికి షార్ట్ కట్ చెప్తాను చూడండి డియర్ ఆస్పిరెంట్స్. 5 స్క్వేర్ ఏమవుతుందంటే యూనిట్స్ ప్లస్ 5 ఉండడం వల్ల 25 అవుతుందండి. ఏమవుతుందండి? 25 అవుతుందండి. తర్వాత వచ్చే నెంబర్ ఏంటంటే దాని ముందు ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే 12 అండి. 12 కాన్జుగేటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ ఏంటంటే 13 అండి. సో 12 13 ఎంత అంటే 156 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? లేదంటే బిఏ మెథడ్లో చేసుకున్నా మనకి ఫైనల్గా అవుతుందండి. ఓకేనా? సో ఆప్షన్ 1 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?